డ్రగ్స్ లేని సమాజం నిర్మించాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో షహీద్ భగత్ సింగ్ స్మారక యువజనోత్సవాల ముగింపు సభకు బల్మూరి వెంకట్ హాజరయ్యారు. డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం నిర్వహించారని కొనియాడారు. డ్రగ్స్ లేని సమాజం కోసం మనమంతా పోరాడదామని పిలుపునిచ్చారు. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో మేము కూడా అవగాహన కల్పిస్తామని చెప్పారు బల్మూరి వెంకట్. ఎక్కడ చూసినా కూడా క్షేత్రస్థాయిలో మనం అనుకుంటాం డ్రగ్స్ అంటే కేవలం పెద్ద పెద్ద స్కూళ్లలోనే ఉంటాయి, లేకపోతే కొన్ని పెద్ద పరిస్థితుల్లో ఉంటాయి. ఈ రోజు మనం ఏ స్థితిలో ఉన్నామనంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా అంటే 7వ తరగతి 6వ తరగతి చదువుకునే పిల్లల్లో కూడా అసలు స్కూల్స్ ఏరియాలో కూడా ఈ రోజు గాంజాయి అనేది చాలా విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయిన వాళ్ళ తల్లిదండ్రులకి ఆ స్టూడెంట్స్ లో బిహేవియర్ చేంజెస్ కనబడతాయి. అంటే ఎక్కువగా మాట్లాడడం కానివ్వండి, లేకపోతే యాంగ్జైటీ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే తొందరగా కోపం రావడం కానీ ఇటువంటి కొన్ని ఇష్యూస్ కనబడతాయి. కనబడినప్పుడు ఆ పేరెంట్ కి సంబంధించిన ఈ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి దగ్గరకు వచ్చి ఈ పరిస్థితి ఉందని చెప్తే ఆ పిల్లగాన్ని చిన్న వయసులోనే బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ రోజు బయటికి చెప్తే మేము ఎక్కడ బద్నాం అయిపోతాము, మాకు ఎక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పని ఆ పరిస్థితి చెప్పకపోవడం వలన ఆ పిల్లగాడే సొంత పిల్లగాడు వాళ్ళ కొడుకు ఖరాబ్ అవడం కాకుండా తనను చూసి మరికొంతమంది ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ రోజు తప్పనిసరిగా ఎందుకంటే మన విద్యార్థి సంఘాల్లో మనకి తెలుస్తుంది పిల్లలు ఎవరు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఏం కన్స్యూమ్ చేస్తున్నారని చెప్పని. అసొంటి పిల్లల్ని బయటికి తీసుకురావడం కానీ సంబంధించిన డిపార్ట్మెంట్స్ కి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్ని అది మనపైన ఒక బాధ్యత. ఆ బాధ్యతని అందరం కలిసి అంటే సమాజంలో ఉన్న ప్రతి విద్యార్థి అంటే నా మిత్రుడు ఏదో గాంజాయి కొడుతుండా, లేదేదో డ్రగ్స్ తీసుకుంటున్నా, లేకపోతే ఇతర ఏదైనా మాదక ద్రవ్యాలు తీసుకుంటే దాన్ని నేను కంప్లైంట్ చేస్తే ఆ మిత్రుని నేనేదో ఇరికించినట్టు కాదు, ఆ మిత్రుని జీవితాన్ని కాపాడడం అనే ఒక ఐడియాలజీని, ఒక సిస్టమ్ ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆ రకంగా ఆలోచిస్తేనే